హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో జర్మనీకి. సో మీరు టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది. సో మీరైతే ఫుల్గా వీడియో చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్తో. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నాకు తెలిసింది నేను రీసెర్చ్ చేసి మరి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకైతే నేను జర్మనీలో 3 years నుంచి ఉంటున్నానండి. నా ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికో ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని వీడియోస్ చేస్తున్నాను. సో మీరైతే ఇంకా ఫర్దర్ వీడియోస్, నెక్స్ట్ అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మాత్రం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీలో అందరిలో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ ఇంటేక్ ప్రాసెస్ చెప్పకుండా ఎందుకు వింటర్ ఇంటేక్ ప్రాసెస్ చెప్తున్నామని డౌట్ మీలో వచ్చే ఉంటుంది. దానికి నా ఆన్సర్ ఏంటంటే, సమ్మర్ ఇంటేక్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్లో ఈ పాటికి అయిపోయి ఉంటుంది. అండ్ వెరీ లెస్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఓపెనింగ్స్ ఉండొచ్చేమో, కానీ మీరైతే ప్లాన్ చేసుకోవాలంటే నెక్స్ట్ వింటర్ ఇంటేక్కే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓపెనింగ్స్ అనేది అంటే అడ్మిషన్ ఓపెనింగ్ అనేది చాలా ముందే ఇచ్చేస్తారు. అండ్ దానికి షార్ట్ డెడ్ లైన్ ఉంటుంది. సో ఇప్పుడు వింటర్ ఇంటేక్కి మీరు ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పటి నుంచే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. మీరు ఇంకా వింటర్ అంటే ఆగస్ట్లో, అక్టోబర్లో ఉంది కదా, అప్పటికి ఇంకా చాలా టైం ఉంది, మేము జూన్లో జూలైలో స్టార్ట్ చేస్తాము అని అనుకుంటే మాత్రం మీరు అక్కడే పప్పులో కాలేశారు. ఎందుకంటే ఇక్కడ జూన్ జూలైకి అంతా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. సో మీకైతే కాలేజ్లో సీట్ రావాలంటే ఇప్పటి నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అండ్ నేనైతే ఇప్పుడు ఈచ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అప్పుడే మీరు ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ముందైతే ఎందుకు జర్మనీలో మాస్టర్స్ చేయడానికి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, జర్మనీలో చదవడం చాలా మంచిది. ఎందుకంటే ట్యూషన్ ఫీజ్ చాలా తక్కువ అండి. అంతేకాకుండా కొన్ని యూనివర్సిటీస్లో వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ అని కూడా మీరు వినే ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మీకు వచ్చేసి చాలా మనీ సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఆ మనీతో మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ని ఈజీగా కవర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా హై క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్లస్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు జర్మనీలో మాస్టర్స్ చేస్తే చాలా బెనిఫిట్ అనే చెప్పచ్చు. నేను కూడా మాస్టర్స్ చేశాను, బట్ నాది వచ్చేసి పబ్లిక్ యూనివర్సిటీ కాదు, ప్రైవేట్ యూనివర్సిటీలో చదివాను. ఎందుకు అనేది ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. బికాస్ ఒక సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి నేను ప్రైవేట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు. మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ముందుగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ వచ్చేస్తుంది. కానీ మీరు ప్లాన్ అండ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. సో వన్స్ మీరు వచ్చేసి డిసైడ్ అయిపోయారు అంటే మాత్రం రీసెర్చ్ చేయాలని చెప్పాను కదా, అందులో ఫస్ట్ వచ్చేసి మీరు ఏ కోర్స్, ఏ యూనివర్సిటీలో మీరు చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకోవాలి. అండ్ మీరు వచ్చేసి అప్లై చేసేక ముందు అంటే డిసైడ్ అవ్వేక ముందు కొంచెం రీసెర్చ్ చేయండి. అండ్ మీరైతే డాట్ వెబ్సైట్లో వెళ్ళి కంప్లీట్ రీసెర్చ్ చేయొచ్చు. ఏ కోర్స్, ఏ యూనివర్సిటీ అండ్ దానికి క్రైటీరియా ఏంటి, మీరు ఎలిజిబిలిటీ ఏంటి, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అండ్ అన్నీ వచ్చేసి అందులో దొరికేస్తుంది. మీరు వెళ్ళి ఒక్కసారి రీసెర్చ్ చేసి యూనివర్సిటీ ఏదో ప్లస్ ఏమి వాళ్ళు పెట్టిన క్రైటీరియా అనేది చెక్ చేసుకొని ఒక ఎక్సెల్ ఫామ్ చేసుకోండి. ఈ పర్టికులర్ యూనివర్సిటీ, ఈ లొకేషన్ ప్లస్ ఈ కోర్సు, ఇది రిక్వైర్మెంట్స్ అనేది మీరు ఒక ఫైల్ చేసుకుంటే మీకే ఈజీగా ఉంటుంది. అండ్ వన్స్ మీరు యూనివర్సిటీ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి లాంగ్వేజ్ అండి. అంటే మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీలో ఐఎల్సా, టోఫిలా ఏది అని చెప్పేసి డెఫినెట్లీ అందులో మెన్షన్ చేసి ఉంటారు. సో అండ్ దానికి వచ్చేసి ఐఎల్స్ అయితే వచ్చేసి మీకు 6 రావాలా, 6.5 రావాలా, 7 రావాలా,
అనేది కూడా మెన్షన్ చేసింటారు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. సో మీరు అది కూడా చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీరు వన్స్ వచ్చేసి ఐఎల్స్ ఆర్ టోఫీలా అని డిసైడ్ అయిపోయారంటే జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ కూడా మీరు చెక్ చేయాలి. ఇది మస్ట్ అండి. కొన్ని యూనివర్సిటీలో కొన్ని కోర్సెస్కి మస్ట్ అట్లీస్ట్ A1 లాంగ్వేజ్ కావాలి, A2 లాంగ్వేజ్ కావాలి అని మెన్షన్ చేసింటారు. ఇది వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీలో మీరు ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే జర్మన్ అంత అవసరం ఉండదు. బట్ ఫ్యూచర్లో మీరు డెఫినెట్లీ నేర్చుకోవాలి. బట్ ఫర్ ప్రాసెసింగ్కి వచ్చేసి కొన్నిసార్లు జర్మన్ లాంగ్వేజ్ అవసరం ఉండదు. బట్ మీరు చెక్ చేయడంలో మస్ట్ వచ్చేసి ఆ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఐఎల్స్ టోఫిలా ఏది అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి APS సర్టిఫికేషన్ అండి. ఇప్పుడు మ్యాండేటరీ చేసేసారు కదా. మీరు మాస్టర్స్ చేసేకి ముందు డెఫినెట్లీ మీ డిగ్రీ డాక్యుమెంట్స్ ఆర్ ఇంటర్ డాక్యుమెంట్స్ అన్నీ 10th అన్నీ వచ్చేసి మీరు వచ్చేసి సర్టిఫికేషన్ చేయాలి. అంటే అది ఒరిజినలా లేదా అని చెప్పేసి సర్టిఫికేట్ చేసుకోవాలి. దానికి ప్రాసెస్ అనేది మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే APS సర్టిఫికేట్ వచ్చేసి మినిమం 4 to 6 వీక్స్ పడుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రాసెస్ చేసేస్తే మీకే మంచిది. ఇన్ కేస్ వచ్చేసి లేట్ అయినా మళ్ళీ వచ్చేసి మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నా మీకు టైం అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో ఈ APS అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు మస్ట్ స్టార్ట్ చేసేయాలి. అండ్ ఇంకా అయితే నెక్స్ట్ తీసుకుంటే వచ్చేసి ఎండ్ డేట్ ఫర్ దట్ పర్టికులర్ యూనివర్సిటీలో మీరు అప్లై చేసేటప్పుడు ఎండ్ డేట్ ఖచ్చితంగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హాంబర్గ్లో వచ్చేసి వింటర్ ఇంటేక్కి March 31 లాస్ట్ డేట్ కొన్ని కోర్సెస్కి. అది మీరు చెక్ చేసుకోవాలి. అలాగని RWTH ఆకన్ యూనివర్సిటీకి కూడా వచ్చేసి July 15 లాస్ట్ అడ్మిషన్ ప్రాసెస్. బట్ ఓపెన్స్ వచ్చేసి March 1 నుంచి ఓపెన్ అవుతుంది అండ్ July 15కి అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ చేస్తారు. అలాగని యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ కూడా June 1కే క్లోజ్ చేస్తున్నారు. సో మీరైతే ఇప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అప్పటికి కరెక్ట్గా ఉంటుంది టైము. అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఎందుకు సమ్మర్ ఇంటేక్కి చేయలేదంటే చాలా యూనివర్సిటీస్కి February 1కి జనవరిలోనే అడ్మిషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోయింది. సో దానివల్ల వింటర్ ఇంటేక్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ వచ్చేసి మీరు APS సర్టిఫికేషన్కి అప్లై చేసేసి అది ప్రాసెస్లో ఉందంటే మీరు ఇంకా కొంచెం రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ క్రైటీరియా అంటే కోర్సుకి ఏమేమి ఎలిజిబిలిటీ అని చెప్పాను కదా, అదే ఎక్సెల్లో మీరు ఇంకా కాలమ్స్ యాడ్ చేసుకొని స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, ఆ పర్టికులర్ కోర్స్కి వచ్చేసి మీరు కవర్ లెటర్ ప్లస్ మోటివేషన్ లెటర్ ఏమైనా పెట్టాలా, లేకపోతే ఇంకేదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలా అనేసి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి మీరు నోట్ చేసుకొని డాక్యుమెంటేషన్ చెయ్యండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ వచ్చేసి వీళ్ళు డాక్యుమెంటేషనే చాలా బిలీవ్ చేస్తారు. ఒక్క మిస్టేక్ ఉండి ఏదైనా వచ్చేసి మీరు మిస్ చేస్తే డెఫినెట్లీ యూనివర్సిటీలో సీట్ అనేది రాదండి. అందరూ వచ్చేసి జర్మనీలో యూనివర్సిటీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కదా, చాలా తక్కువ ఫీజు కదా, ఈజీగా వచ్చేస్తుంది కాలేజ్లో సీట్ అనేది అట్లని అనుకుంటారు. బట్ అలా ఏం కాదు. మీరు స్టెప్ బై స్టెప్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్లీ సీట్ వస్తుంది. కానీ మీరు ఆ క్రైటీరియా ఏంటి అవన్నీ కొన్ని కోర్సెస్కి అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని ఉంటుంది. అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని అన్నీ ఒక ఎక్సెల్ ఫైల్లో నోట్ చేసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా CV చెప్పాను కదా, CVలో కూడా మీరు వచ్చేసి రాసేటప్పుడు మీ పాత ఎక్స్పీరియన్స్, మీ స్టడీస్ అన్నీ బాగా వచ్చేసి మీ ఇంట్రెస్ట్ అందులోనే తెలిసిపోతుంది. సో కవర్ లెటర్ కానీ మోటివేషన్ లెటర్ కానీ బాగా చూసి కరెక్ట్గా మీ ఎక్స్పీరియన్స్కి ఆ కోర్స్కి రిలేట్ అయ్యేలాగా మీరు టైం స్పెండ్ చేసి రాయండి. సో వన్స్ మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిపోతే మాత్రం నెక్స్ట్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు అప్లికేషన్ వచ్చేసి ఏ విధంలో అప్లై చేస్తారు అంటే డైరెక్ట్గా మీరు ఆ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేస్తారా, లేకపోతే యూని అసిస్ట్కి వెళ్ళి మీరు పర్టికులర్ అప్లికేషన్కి ఇంత డబ్బులు పే చేసి మీరు సెండ్ చేస్తారా అనేది మీ ఇష్టము. బట్ మీరు వచ్చేసి డైరెక్ట్గా కూడా అప్లై చేయొచ్చు. నేను అప్లై చేసినప్పుడు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకున్నాను. నేను ఏ కన్సల్టెన్సీకి ఎక్కడా నేను వెళ్ళలేదు. డైరెక్ట్ యూనివర్సిటీస్కే వెబ్సైట్కే నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెండ్ చేశాను. సో మీరు అది డిసైడ్ అవ్వాలి. దాని తర్వాత వన్స్ వచ్చేసి
మీరు అప్లై చేసిన తర్వాత ఇట్ టేక్స్ టైం అండి. వెంటనే వచ్చేసి యూనివర్సిటీ వాళ్ళు రిప్లై ఇచ్చారు, వెంటనే వచ్చేసి మీకు అప్రూవలా రిజెక్టెడా అనేది ఏమీ చెప్పరు. ఇట్ టేక్స్ టైం, కొంచెం టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. వన్స్ డాక్యుమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంటిల్ మీకు వచ్చేసి కాలేజ్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. వన్స్ కాలేజ్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందంటే నెక్స్ట్ మినిట్ వచ్చేసి మీరు విఎఫ్ఎస్లో వచ్చేసి అపాయింట్మెంట్ బుక్ చేయండి ఫర్ వీసా ప్రాసెసింగ్. మనకి యూనివర్సిటీ నుంచి కన్ఫర్మేషన్ లెటర్ అండ్ మన దగ్గర ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మనం విఎఫ్ఎస్లో వచ్చేసి మన వీసా ప్రాసెసింగ్ కోసం మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అండ్ దాని తర్వాత వీసా ప్రాసెసింగ్ వన్స్ సబ్మిట్ చేశాక ఇంకా కన్ఫర్మేషన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఆ మీన్ టైంలో వచ్చేసి నా సజెషన్ మీరు జర్మన్ నేర్చుకోండి. అట్లీస్ట్ A1 A2 వరకైనా నేర్చుకొని ఇక్కడికి వస్తే బెటర్. సో వన్స్ మీరు వచ్చేసి వీసా కూడా కన్ఫర్మ్ అయిపోయిందంటే నెక్స్ట్ మినిట్ మీరు స్టార్ట్ చేయాల్సిందే అకామిడేషన్. ఎందుకంటే ఇక్కడ ఇల్లులు దొరికేది చాలా కష్టం. అండ్ వచ్చేసి మీరు యూనివర్సిటీ దగ్గరలో యూనివర్సిటీలోనే మీరు హాస్టల్లో ఉండాలి. అలా ఉంటే దానికి కూడా అప్లికేషన్ అనేది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మినిట్ వచ్చేసి మీరు అకామిడేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే నేను చెప్పేది ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్లో వింటర్ ఇంటేక్కి ఇప్పుడే ఎందుకు ప్రాసెస్ చేయాలి అని మాత్రం అస్సలు అనుకోకుండా ఇప్పుడే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయండి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ ఇంటేక్కి 100 స్టూడెంట్స్ని వాళ్ళు అడ్మిషన్ ఇస్తున్నారంటే అందులో వాళ్ళకి ఎంతమంది అప్లికేషన్స్ వస్తారు మీలాగా. సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా తీసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే అన్ని డాక్యుమెంట్స్ అంటే డెడ్లైన్ పెట్టిన తర్వాత అందరూ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఫిల్టర్ చేసి దాని తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తారు. అలా కూడా ఉంటుంది. సో బెస్ట్ అయితే మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లోనే దీంతోనే అప్లికేషన్ సెండ్ చేస్తే ఛాన్సెస్ అనేది హై ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసే ముందు కొందరు చేసే మిస్టేక్స్ ఏంటంటే CGPA అంటే ఎంత ఎలిజిబిలిటీ అనేది చూసుకోకుండా కొందరు అప్లై చేసేస్తారు. ఆ క్రెడిట్స్ అనేది మస్ట్ చూసుకోండి, చూసిన తర్వాతే అప్లై చేయండి. ఎందుకంటే వన్స్ అప్లై చేసిన తర్వాత ఆ క్రెడిట్స్ అనేది మ్యాచ్ కావాలంటే డెఫినెట్లీ రిజెక్షన్ వస్తుంది. అండ్ కొందరికి వచ్చేసి కన్ఫ్యూజన్స్ ఉంటుంది. మీరు మాస్టర్స్ చేయాలంటే ఖచ్చితంగా జర్మన్ నేర్చుకొని మాస్టర్స్ చేయాలా, లేకపోతే మీకు అప్లికేషన్ కన్ఫర్మేషన్ రాదా అని కూడా మీకు డౌట్స్ ఉంటుంది. అలా ఏమీ ఉండదండి. మీరు వచ్చేసి ఆ కోర్స్కి రిలేటెడ్ వెళ్ళి చెక్ చేస్తే డెఫినెట్లీ అందులో మెన్షన్ చేసింటారు జర్మన్ కొంచెమైనా బేసిక్ రావాలా, లేకపోతే వచ్చేసి ఇంగ్లీష్ కోర్స్ అంటే ఇంగ్లీష్లోనే సరిపోతుంది. బట్ స్టిల్ వచ్చేసి మీరు చెక్ చేయడంలో తప్పు లేదు కదా. మీరు బాగా పక్కాగా వచ్చేసి చెక్ చేసుకొని అప్లై చేస్తే మాత్రం డెఫినెట్లీ యూనివర్సిటీలో సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇనిషియల్ ప్రాసెస్ వచ్చేసి చాలా లెంతీగా అనిపించవచ్చు, కానీ ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో ఫైనల్గా అయితే జర్మనీలో ఉండడం మీ కళ అంటే ఇప్పుడే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ వచ్చేసి మీరు స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి APS సర్టిఫికేషన్ రిలేటెడ్ కూడా నేను వీడియో చేస్తాను. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మరి.